మరికొద్ది రోజుల్లోనే తులా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఒక ప్రమాదం పొంచి ఉంది. ఊహించిన పరిణామాలు ఈ విషయంలో జాగ్రత్త. మరికొద్ది రోజుల్లోనే తులా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తులారాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార పిల్లలని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా కూడా గుర్తింపు పొందుతారు. ఈ రాశివారి సమయంలో పనులలో జాప్యం జరగకుండా చూసుకోవాలి. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను ప్రమాదం అయితే పొంచి ఉంది. కుటుంబ బాధ్యతలు కూడా అధికమవుతాయి. ఒక పరీక్షలాగా వాటిని మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. మీ కుటుంబంలో ఆ స్త్రీ అనేది ఒక అల్లకల్లోలాన్ని సృష్టించే విధంగా మీ జీవితంలోకి ప్రవేశించబోతూ ఉంది. మీ అంచనాలు ఈ సమయంలో తప్పు అవుతాయండి. విలువైన వస్తువుల విషయంలో కూడా అజాగ్రత్త మీకు అసలు పనికిరాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. శుభప్రదమైన కాలం అయితే ప్రారంభమైందనే చెప్పాలి. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. సామర్థ్యంగా పనిచేయండి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మనసు చెడును ఊహిస్తుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులకు సలహాలు కూడా మేలు చేస్తాయి. చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. బుద్ధి బలంతో సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఇష్టదైవ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. తులారాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం ఇప్పటి వరకు ఊహించని రీతిలో మారబోతూ ఉందండి. ఈ రాశిలో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కూడా కొనసాగుతాయి. ఏ విషయంలోనూ కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో కూడా మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయకుండా స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారి కారణంగా అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి కారణంగా కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించే అదృష్టం అయితే పడుతుందండి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వీరు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా సరే పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా వీరు చల్లబడతారు. తులారాశి వారు ఎంత సంపాదించినా సరే దానిని ఖర్చు చేసేస్తారు. అందుచేత వీరు తమ యొక్క సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోధించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం చేత శుక్రవారం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందుచేత నీలం రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచి చేస్తుంది. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా సరే ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులు మితమైన భోగభాగ్యాలు కూడా చేకూరుతాయి.
ఈ తులారాశి వారు అందరితోనూ కూడా కలుపుకుపోయే తత్వం కలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు నేర్చుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తారు. మీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అయితే అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రారంభిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. ఈ రాశికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో వీరు రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ కూడా జరగదండి. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. వీరి పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. ప్రేమంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడా లేని ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే కూడా వీరికి బహుప్రీతి. స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా సరే పెడతారు. స్నేహితులకు ఆపదలో వీరు దేవుళ్లాగా కనిపిస్తారు. తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపైన ఎంతో ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తులారాశి వారిలో ప్రధాన బలహీనత చలపచిత్త మనస్తత్వం, అదేవిధంగా సందిగ్ధంలో గడపడం. అతిరాజ స్వభావంతో పాటుగా పోట్లాట స్వభావం కూడా వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అందరితో కలుపుకుపోయే తత్వం కలవారు. 10 మందితో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని వీరు అమలు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో వీరు శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దానికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వీరిని వెంటాడుతూ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. తులారాశికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ, పసుపు మరియు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వలన మానసిక శాంతి కూడా చేకూరుతుంది. రంగులాగానే వారి జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు కూడా పొందండి. సహజ సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠిస్తే మంచి జరుగుతుంది. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. అప్పుడప్పుడు ఏదైనా ఆలయానికి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయండి. చూసారు కదా, తులారాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.